హలో అండ్ వెల్కమ్ టు కేఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? మనమందరం మన డైలీ లైఫ్లో డిఫరెంట్ పాయిజనస్ క్రియేచర్స్ గురించి కానీ లేదా యానిమల్స్ గురించి, స్నేక్స్ గురించి వింటూనే ఉంటాం. కానీ మీకు తెలుసా ఈ ప్రపంచంలోనే మోస్ట్ పాయిజనస్ క్రియేచర్ ఏంటో అని? ఆ క్రియేచర్ ఏంటంటే ఒక చిన్న ఫ్రాగ్. అవును, నిజం. ఇది చూడ్డానికి 1 ఇంచ్ మాత్రమే ఉంటుంది. ఏంటి బ్రదర్, ఎంత సైజ్ ఉంటే ఏంటి? మన గురించి తెలుసుగా, ఎంతమందిని చంపగలను? అవును, కరెక్టే. ఈ ఫ్రాగ్ బాడీలో జస్ట్ 1900 మైక్రోగ్రామ్స్ విషం ఉంటుంది. దాంతో ఒకేసారి 10 to 15 మెంబర్స్ ని చంపగలదు. అంత భయంకరమైన విషం ఉంటుంది ఈ కప్పలో. భయపడకండి, ఇవి మన ఇండియాలో లేవు కానీ ఎక్కువగా పసిఫిక్ కోస్ట్ ఆఫ్ కొలంబియా రైన్ ఫారెస్ట్ లో ఉంటాయి. అండ్ దీని పేరు వచ్చేసి గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్. సో ఈ కప్పలు డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి, లైక్ ఎల్లో, ఆరెంజ్, పేల్ గ్రీన్ ఇలా. కొంతమందికి మాట్లాడే టైంలో వాళ్ళకి నత్తి వస్తుంది కదా, ఎందుకు? యాక్చువల్లీ నత్తి అనేది ఒక స్పీచ్ డిజార్డర్. ఇది ప్రపంచం మొత్తంలో దాదాపు 8 కోట్ల మందికి ఉందంట. ఈ నత్తి అనేది చిన్నప్పుడు వస్తుంది, కాకపోతే కొద్ది కాలానికి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొంతమందికి కొంచెం ఏజ్ అయిన తర్వాత వస్తుంది. సో ఇది ఎక్కువగా ఆడవారి కంటే మగవారికే వస్తుంది. అండ్ ఒక మెడికల్ జర్నల్ లో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం 63 మందిని నత్తి ఉన్న వారిని ఇంకా నత్తి లేని వారిని తీసుకొని బ్రెయిన్ లో ఉండే బ్రోకస్ ఏరియా అనే ఒక పార్ట్ లో బ్లడ్ ఫ్లో మీద ఫోకస్ చేశారు. అంటే నత్తి ఉన్న వారికి ఈ ఏరియాలో బ్లడ్ ఫ్లో తక్కువ అవుతుంది. బ్రెయిన్ లో బ్లడ్ ఫ్లో అనేది న్యూరల్ యాక్టివిటీకి రిలేట్ అయి ఉంటుంది. అంటే నత్తి ఎక్కువగా ఉందంటే బ్రెయిన్ లో ఉండే బ్రోకస్ ఏరియాలో బ్లడ్ ఫ్లో తక్కువ అవుతుందని అర్థం. అయినా దీనికి దానికి సంబంధం ఏందన్నా? మన బ్రెయిన్ లో బ్రోకస్ ఏరియా వెర్నిక్స్ ఏరియాతో కలిసి స్పీచ్ ఫార్మేషన్ లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అంటే మనం క్లియర్ గా నత్తి లేకుండా మాట్లాడాలంటే ఈ రెండు అవసరం. సో మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి పదాలు చూస్ చేసుకోవాలి, ఇంకా ఏ ఆర్డర్ లో మాట్లాడాలి అనేది వెర్నిక్స్ ఏరియాలో డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ని బ్రోకస్ ఏరియాకి పంపుతుంది. అండ్ ఈ బ్రోకస్ ఏరియా ఏం చేస్తుందంటే మన నోటి నుండి సౌండ్ బయటకు వచ్చేలా చేస్తుంది. నత్తి ఉన్న వాళ్ళలో వెర్నిక్స్ ఏరియా కరెక్ట్ గానే వర్డ్స్ ని ఇస్తుంది, కాకపోతే బ్రోకస్ ఏరియా మాత్రం వాటిని సౌండ్ గా మార్చడానికి ఇబ్బంది పడుతుంది. అందుకే నత్తి అనేది వస్తుంది. గైస్, ఇప్పుడు మీకు ఒక జాబ్ వచ్చింది అనుకోండి. అంటే రావడం ఏంటి, మీరు చాలా మంది జాబ్ చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే మీరు ఆ జాబ్ లో ఎంతకాలం వరకు చేస్తారు? చెప్పను బ్రదర్. అయినో దీని ఆన్సర్ ఎవరికి తెలియదు. చాలా మంది ఏమంటారంటే నాకు ఎప్పటి వరకు చేయాలనిపిస్తుందో అప్పటి వరకు ఆ జాబ్ చేస్తానని అంటారు. అండ్ ఇంకొంతమంది 5 years ఆర్ 10 years లేదా 20 years చేస్తామని చెప్తారు. కాకపోతే ఇప్పుడు నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్తాను. అతను ఏంటంటే 84 years వరకు ఒకే కంపెనీలో వర్క్ చేసి వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. అండ్ ఇతని పేరు వచ్చేసి వాల్టర్ ఆర్థోమ్యాన్. అంటే ఈయన ఆ కంపెనీలో వర్క్ చేసే టైంలో ఎలాంటి రిజెక్షన్స్ కానీ, కంప్లైంట్స్ కానీ, సస్పెన్స్ లాంటివి లేకుండా 24 సంవత్సరాల 9 రోజులు ఇండస్ట్రియస్ రెనాక్స్ ఎస్ఏ అనే కంపెనీలో వర్క్ చేశాడు. దాన్ని ఇప్పుడు రెనాక్స్ వ్యూ అని పిలుస్తున్నారు. మన యూనివర్స్ లో అతిపెద్ద ప్లానెట్ ఏదో మీకు తెలుసా? అదేంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. కాకపోతే కొంచెం భయంకరంగా ఉంటుంది, జాగ్రత్త. జూపిటర్. ఇది మన సోలార్ సిస్టమ్ లోనే ఒక పెద్ద ప్లానెట్. అంటే ఎంత పెద్దదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మన ఎర్త్ లాంటి 1300 ఎర్త్స్ ని నింపగలం. అంత పెద్ద ప్లానెట్. వాయమ్మో, చాలా పెద్దదేనే. ఏందిరా? అదే నా జ్యూస్ పెట్టే. అరే అది జ్యూస్ పెట్టనో కోడి పెట్టనో కాదురా, జూపిటర్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది జూపిటర్ కంటే అతిపెద్ద ఎక్సో ప్లానెట్. దీని పేరు వచ్చేసి HD 100546b. ఇది జూపిటర్ కంటే 10 times పెద్దగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ సపోజ్ ఒకవేళ మీరు ఏరోప్లేన్ ఎక్కి ఈ ప్లానెట్ చుట్టూ తిరిగి రావాలనుకుంటే మీకు 5 months టైం పడుతుంది. ఇప్పుడు నన్ను మళ్ళీ మీరు కామెంట్స్ లో వేసుకోకండి అక్కడికి ఏరోప్లేన్స్ ఎలా పోతాయి లేదా నువ్వు వెళ్ళి చూసొచ్చావా అని. యాక్చువల్ గా మన యూనివర్స్ లో అతిపెద్ద ప్లానెట్ గురించి మీకు ఒక ఐడియా రావడం కోసం ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది ఎంత పెద్ద ప్లానెట్ అని. దీన్ని 2014లో కనిపెట్టారు. కాకపోతే ఇంకా ఎవాల్వ్ అవుతూనే ఉంది. అండ్ దీనిపైన 659 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. ఎవరైనా మనకి చెక్కిలి గింతలు పెట్టారంటే మనకు తెలియకోకుండానే ఆటోమేటిక్ గా నవ్వుతాం. కాకపోతే అప్పుడు నిజంగానే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా నవ్వుతామా అంటే అబ్సల్యూట్లీ నో. అయితే మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, అంటే మనకు ఎవరైనా చెక్కిలి గింతలు పెట్టినప్పుడు ఎందుకు నవ్వుతామని. సో దీనికి సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఆ చెక్కిలి గింతల వల్ల వచ్చే నవ్వు మనల్ని ఇబ్బంది పెట్టేలా ఉంటుందని. ఇంకా ఎదుటి వ్యక్తి ఏమనుకుంటారంటే ఇలా చెక్కిలి గింతలు పెట్టడం వల్ల మనం నిజంగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ నవ్వుతున్నామని అనుకుంటారు. కానీ మన బ్రెయిన్ మాత్రం ఏమనుకుంటుందంటే ఆ పర్సన్ మనల్ని అటాక్ చేస్తున్నారని అనుకుంటుంది. అండ్ చెక్కిలి గింతలు పెట్టేటప్పుడు నవ్వడం అనేది మీ బ్రెయిన్ పెయిన్ రిసెప్టర్స్ ని యాక్టివేట్ చేయకుండా ఆపడానికి చేసే ఒక ప్రయత్నం మాత్రమే. నార్మల్ గా పక్షులు ఆకాశంలో ఇలా V షేప్ లోనే ఎగురుతూ వెళ్తుంటాయి కదా, ఎందుకో తెలుసా? అవి ఇలా ఎగరడానికి ఒక రీజన్ అయితే ఉంది. అదేంటంటే ఎగురుతున్న పక్షుల్లో ఫస్ట్ ఉండే పక్షి దాని రెక్కలను ఆడిస్తూ వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చే గాలి వేగాన్ని తగ్గించి కిందకు ఫ్లో అయ్యేలా చేస్తుంది. దానివల్ల ఈ పక్షి వెనుక ఉన్న మిగతా పక్షులన్నీ కూడా తక్కువ ఫ్లోతో ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా ఎగరగలవు. సో అవి కొద్ది దూరం వెళ్ళాక ఇలా వాటి పొజిషన్ ని చేంజ్ చేసుకుంటాయి. అంటే ఫస్ట్ లో ఉన్న పక్షి వెనక్కి వస్తుంది, వెనకల ఉన్న పక్షి ముందుకెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్ లో ఉండే పక్షి గాలి వేగాన్ని ఎదుర్కొంటూ ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అందువల్ల అవి అలసిపోకుండా ఉండడం కోసం ఇలా వాటి ప్లేసెస్ ని చేంజ్ చేసుకుంటాయి. సో ఈ విధంగా పక్షులు V షేప్ లో ఎగరడం వల్ల వాటికి చాలా వరకు ఎనర్జీ సేవ్ అవుతుంది. అండ్ ఆ ఎనర్జీ వల్ల మరికొంత ఎక్కువ దూరం వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది.
ప్రెసెంట్ డేస్ లో మనం చూస్తూనే ఉంటాం, అంటే కార్స్ కి సన్ రూఫ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రూఫ్ సిస్టమ్ అనేది రీసెంట్ గా కొత్తగా వచ్చిందని అనుకుంటారు. బట్ ఈ సిస్టమ్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. 1930s లోనే సన్ రూఫ్ సిస్టమ్ ఉండే కార్స్ ని USA లో తయారు చేశారు. అండ్ ఇది టోటల్ ఆటోమేటిక్ కూడా. బట్ అన్ఫార్చునేట్లీ ఆ టైంలో ప్రజలకి ఈ రూఫ్ సిస్టమ్ కార్స్ నచ్చలేదేమో కానీ పాపులర్ అవ్వలేదు. దాంతో దీని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆగిపోయింది. బట్ రీసెంట్ టైమ్స్ లో అయితే ఆ ఓల్డ్ మెథడ్ ఇప్పుడు పాపులర్ అయిపోయింది. మనం కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇలా యాక్సెప్ట్ కుకీస్ అని కనిపిస్తూ ఉంటుంది కదా. అబ్బా నిజంగా స్వామి, దీని గురించి చాలా సార్లు ఆలోచించిన కానీ దీని సంగతి ఏందో ఇప్పుడు చెప్పు నాకు. నార్మల్ గా ఏదైనా సెర్చ్ చేసి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా యాక్సెప్ట్ కుకీస్ అని చూపిస్తుంది. అప్పుడు మీరు గనక యాక్సెప్ట్ కుకీస్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆ వెబ్సైట్ మీ కంప్యూటర్ లో కానీ ఫోన్ లో కానీ చిన్న చిన్న డేటా ఫైల్స్ ని స్టోర్ చేస్తుంది. వాటిని కుకీస్ అని అంటారు. అదేంది మన ఫోన్ లోకి ఎందుకు పంపించారు వాళ్ళు? కొంపదీసి హ్యాక్ గీక్ ఏమైనా చేస్తారా ఏం స్వామి? సో యాక్చువల్ గా ఏంటంటే మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో లాగిన్ అయితే మన లాగిన్ డీటెయిల్స్ గుర్తు పెట్టుకోవడానికి ఈ కుకీస్ హెల్ప్ అవుతాయి. ఆ తర్వాత నుండి మనం ఆ వెబ్సైట్ ని ఎప్పుడు ఓపెన్ చేసినా లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కుకీస్ వల్ల వెబ్సైట్ ఓనర్ కి కూడా కొన్ని యూజెస్ ఉన్నాయి. అంటే మనం ఈ వెబ్సైట్ లో ఏం చూస్తున్నాం, ఎంతసేపు చూస్తున్నాం, ఏ లింక్స్ క్లిక్ చేస్తున్నాం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ కుకీస్ లో స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటాని వెబ్సైట్ ఓనర్స్ చూసి అనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా వాళ్ళ వెబ్సైట్ ని ఇంప్రూవ్ చేసుకుంటారు. అండ్ ఇంకా కొన్ని రకాల వెబ్సైట్స్ అండ్ థర్డ్ పార్టీ అడ్వర్టైజర్స్ ఈ కుకీస్ ని యూజ్ చేసుకుని యూజర్ యొక్క ఆన్లైన్ బిహేవియర్ తెలుసుకొని, అంటే యూజర్స్ దేన్ని ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారు, ఇంకా వాళ్ళ బ్రౌజింగ్ హిస్టరీ తెలుసుకుని వాటికి రిలేటెడ్ గా మీ మొబైల్లో కానీ కంప్యూటర్ లో కానీ యాడ్స్ ని డిస్ప్లే చేస్తుంటారు. ఎంతకి తెగించారా? ఈ హార్ట్ సింబల్ ఎలా వచ్చిందో మీకు తెలుసా? నార్మల్ గా మనం చూస్తే గనక హార్ట్ సింబల్ ఇలా ఉంటుంది, కానీ హార్ట్ ఉండేది ఇలా కదా. అసలు ఈ హార్ట్ షేప్ ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలంటే దీనికి కరెక్ట్ గా ఆన్సర్ ఎవరికి తెలియదు. కానీ దీనిపైన 3 థియరీస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ థియరీ ఏంటంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలోని సిరేన్ అనే సిటీలో ఒక రేయర్ ప్లాంట్ ఉండేది. దాని పేరు వచ్చేసి సిల్ఫియం. ఈ ప్లాంట్ ని మెయిన్ గా కుకింగ్ లో యూజ్ చేసేవారు. దీనివల్ల ఇంకొక యూజ్ ఏంటంటే అప్పట్లో ఆడవారు పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఈ ప్లాంట్ యొక్క విత్తనాలను తినేవారు. ఇలా ఆ సిటీ డెవలప్ అవడానికి ఈ ప్లాంట్స్ కూడా ఒక కారణమని వారి కరెన్సీ కాయిన్స్ మీద ఈ ప్లాంట్ యొక్క విత్తనం సింబల్ ని ప్రింట్ చేశారు. ఆ విత్తనం షేప్ హార్ట్ షేప్ లో ఉంటుంది. అలా చిన్నగా ఆ కాయిన్ మీద ఉన్న షేప్ అనేది సింబల్ ఆఫ్ లవ్ గా మారిపోయింది. అండ్ ఇంకొక థియరీ ఏంటంటే క్రీస్తు పూర్వం 330 BC లో గ్రీస్ కి చెందిన గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అయిన అరిస్టాటిల్ అనే వ్యక్తి మన గుండెలో 3 ఛాంబర్స్ ఉంటాయని చెప్పాడు. కానీ అది కరెక్ట్ కాదు. మన గుండెలో 2 ఛాంబర్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఆ రోజుల్లో చాలా మంది ఇలా చెప్పిందే నిజం అనుకుని కొంతమంది ఆర్టిస్టులు, అదే చిత్రకారులు మన హార్ట్ లో 3 ఛాంబర్స్ ఉంటాయని నమ్మి హార్ట్ షేప్ ని ఇలా గీసేవారు. అండ్ కాలం మారే కొద్దీ ఈ షేప్ సింబల్ ఆఫ్ లవ్ గా మారిపోయింది. అండ్ థర్డ్ థియరీ ఏంటంటే హార్ట్ షేప్ ని డ్రా చేయడం ఇలా అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి మేబీ ఇలాగే గీసి ఉండొచ్చు. అవునా? ఇంకా నేనేదో వాట్సాప్ కూడా కనిపెట్టిన వెళ్ళి అనుకున్నానే. మీకు ఈ ఫ్యాక్ట్ నచ్చి ఉంటే గనక ఒక హార్ట్ సింబల్ ని కమెంట్ చేయండి. సో లాస్ట్ ఫ్యాక్ట్ వినే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ ని ఒకసారి చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. ఒకవేళ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తాయి. మీరు ఎప్పుడైనా దీన్ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేశారా? అంటే పాము ఎప్పుడు తన నాలుకని బయటికి తీస్తూ ఉంటుంది కదా, ఎందుకు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. బేసిక్ గా పాములు తన నాలుకను బయటికి తీసి ఇలా ఎందుకంటుందంటే అది సరౌండింగ్స్ గురించి ఇన్స్పెక్ట్ చేస్తుంది. అంటే దాని సరౌండింగ్స్ లో ఏముందో అనే విషయాన్ని తన నాలుక ద్వారా తెలుసుకుంటుంది. ఇస్ ఇట్ ట్రూ భవానీ? యాక్చువల్లీ పాములకి చూసే ఎబిలిటీ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో హియరింగ్ ఎబిలిటీ కూడా, అంటే వినపడుతుంది కానీ చాలా అంటే చాలా చిన్నగా వినపడుతుంది. అండ్ ఆల్సో దానికి ముక్కు కూడా ఉంటుంది, కానీ అది మెయిన్ గా నాలుకను యూజ్ చేసి తన సరౌండింగ్స్ లో ఏ జంతువు ఉందో అని కనిపెడుతుంది. ఇది వినడానికి వింతగా ఉండొచ్చు, బట్ పాములకి తన నాలుక అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గాల్లో నాలుకను కదపడం వల్ల చుట్టుపక్కల ఏముందో అని ఎలా తెలుస్తుందంటే గాల్లో ఉండే ఎయిర్ పార్టికల్స్ అంటే హ్యూమిడిటీ ఉంటుంది కదా, దాన్ని టేస్ట్ చేసి చుట్టుపక్కల ఏముందో అనేది కనిపెడుతుంది. అది సర్లే అన్న, దాని నేలకి ఎందుకు సీల్చినట్టుంటది? గుడ్ క్వశ్చన్. నార్మల్ గా దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని మీకు ఇష్టమైన గేమ్ ని ఆడుతున్నారు అనుకోండి. అంటే లైక్ పబ్జీ గానీ ఫ్రీ ఫైర్ గానీ ఆడుతున్నారు. సో అప్పుడు మీకు మీ హెడ్ ఫోన్స్ లో ఒక ఎనిమీ అనేవాడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడో మీకు క్లియర్ గా తెలుస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ వస్తున్నాడా లేదా రైట్ సైడ్ వస్తున్నాడని మీకు అర్థమవుతుంది. సేమ్ పాముకు కూడా తను వేటాడే ప్రాణి ఏ ప్లేస్ లో ఉంది, ఇంకా ఏ డైరెక్షన్ లో ఉందో తెలుసుకోవడానికి ఇలా తన నాలుకను లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి పంపుతుంది. సో దానికి ఏ సైడ్ అయితే ఎక్కువ స్మెల్ అందుతుందో ఆ డైరెక్షన్ లో వెళ్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మనకి గూగుల్ మ్యాప్స్ ఎలాగో దానికి తన నాలుక లాగనమాట. సో ఇది గాయ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్.